మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఎన్ఆర్ఐలు అంటే యూరోప్ నుంచి, నెదర్లాండ్ కంట్రీ దగ్గర నుంచి ప్రతాప్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి ఆయన వంతు సహాయ సహకారాలు అందించడానికి, ప్రజల్లో ప్రచారం చేయడానికి ఆయన అంత దూరం నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వచ్చారంటే ఒకసారి ఆయన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ రోజు నామినేషన్ ప్రక్రియ, ఎలా జరిగింది, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత అభిమానం అనేది ఒకసారి ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రతాప్ గారు. నమస్తే. చెప్పండి, మీరు అంత దూరం నుంచి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కోసం రావడానికి ప్రధాన కారణం ఏంటి? నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కోసం మేము ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆయన నామినేషన్ వేస్తున్నారన్నట్టుగా లేదు, ఇది ఒక విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. ఎక్కడ చూసినా సరే జనసందోహం, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయనతో పాటు అనుసరించాలి, ఆయనతో పాటు నడవాలని చెప్పి జనాలు అనుకోవడం అనేది చాలా శుభపరిణామం. మార్పు కోసం ఆయన ముందుకు వచ్చారు. చాలా మంచి యంగ్గా ఉన్నప్పుడే, కెరీర్ కూడా పీక్లో ఉన్నప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందిన మేము, మాలాంటి ఎంతో మంది ఎన్ఆర్ఐలు కూడా ఏదో వయసు అయిపోయిన తర్వాత నిధులు చెప్పడం కాదు, లేకపోతే ఎన్జిఓలు పెట్టి చిన్న చిన్న ప్రజాసేవ చేయడం కాదు, సరైన టైంలోనే పొలిటికల్ క్లెన్జింగ్ చేసే ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి ద్వారా వచ్చిన స్ఫూర్తితోనే మేము అక్కడి నుంచి రావడం అనేది జరిగింది. మార్పు కోసం ఆయన ముందుకు వచ్చారు. ఆయనతో పాటు నడిచి ఆ మార్పులో భాగం అవడం అనేది మా ధ్యేయంగా భావిస్తున్నాం అండ్ మాకు దక్కిన అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఎలా జరిగింది వాళ్ళ నామినేషన్ ప్రక్రియ? మీరు చూసే ఉంటారు, జనాన్ని అది కూడా చూసి మీకు ఏమనిపించింది? ఇది విజయోత్సవ ర్యాలీ లాగా ఉందండి. ఇది నామినేషన్ అనే కంటే కూడా విజయోత్సవ ర్యాలీ అనొచ్చు. పిఠాపురం ప్రజలందరూ కూడా రోడ్డు మీదే ఉన్నారు అండ్ ఆయన చూడడం, ఆయన నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం అనేది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ బయట నుంచి కూడా చాలా మంది వ్యక్తులు వచ్చారు. మా నరేటివ్ నుంచి కూడా దాదాపు ఒక 100-200 మంది వచ్చి ఉంటారు ఆల్రెడీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి. నాది కూడా ఇక్కడ లోకల్ కాన్స్టిట్యున్సీ కాదు, నాది అవనిగడ్డ. నేను పిఠాపురం నుంచి కొంచెం ఆ స్ఫూర్తిని అవనిగడ్డ కూడా తీసుకెళ్లే ప్రోగ్రామ్ నేను చేయబోతున్నాను. అండ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది ఇవాళ ప్రజలను చూడడం. ఈ మండు టెండ అని లెక్కలేదు, ఇంకొకటి అని లెక్కలేదు, కళ్యాణ్ గారిని చూడాలి, ఆయన జర్నీలో పార్టిసిపేట్ అవ్వాలి, అదే మా అందరి ఆశయం. అండ్ పిఠాపురం ప్రజలు కూడా అదే నేను భావిస్తున్నాను. ప్రజల స్పందన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎంత మెజారిటీ గెలిచే అవకాశం ఉన్నాయి? ఈ లక్ష మెజారిటీ అనేది మేబీ పాతవాడు అయిపోయి ఉండొచ్చు. నేను 4 రోజుల క్రితం కూడా విన్నాను. ఇంకా ఎక్కువ మెజారిటీతో కళ్యాణ్ గారు గెలవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఏంటంటే కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడు, ఒక పార్టీ అధ్యక్షుడు, భవిష్యత్తు జనసేన వాళ్ళు కూడా గ్రహించారు. అండ్ ఆయనకి ఓటేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ సామాజిక బాధ్యతను నెరవేరుద్దామనేది వాళ్ళు ఆల్రెడీ అలవరుచుకున్నారు. వాళ్ళు మనం ఓటు అడగడం అనేది మన కర్తవ్యంగా మనం అడుగుతున్నాం, కానీ అప్పటికే వాళ్ళు మీరు మమ్మల్ని కూడా అడగాల అనే అంత మైండ్ సెట్ ఉంది వాళ్ళకి. స్వచ్ఛందంగానే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ప్రజలు కూడా. లక్ష మెజారిటీ అనేది ఒకవేళ పాత నానుడి కావచ్చు, ఇంకా కొత్త టార్గెట్స్ సెట్ చేసుకోవచ్చేమో. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని పొందరంటారు. అయితే ఒకసారి గెలిచిన తర్వాత మీ ఎన్ఆర్ఐ టీం తరపు నుంచి పిఠాపురం నియోజకవర్గ యువతకి ఏమన్నా మీ తరపు నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆలోచన ఉందంటారు? ఖచ్చితంగా అండి. అది మాకు కళ్యాణ్ గారు ఆదేశిస్తే ఆయన ఏ పని చేయమన్నా సరే మాలాంటి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ముందుకు వస్తారు. పుట్టిన మాతృభూమికి తిరిగి వచ్చి ఇక్కడ పనిచేయగలిగిన అవకాశాలు ఇంతకు ముందైతే లేవు. కళ్యాణ్ గారి ద్వారా, జనసేన పార్టీ ద్వారా అలాంటి ఔత్సాహికులందరికీ, అలాంటి పారిశ్రామికవేత్తలందరికీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనలిస్ట్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరికీ కూడా మంచి అవకాశం దొరుకుతుంది. మేము ఖచ్చితంగా పాల్పంచుకుంటాం. పిఠాపురం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన ఆదేశిస్తే ఏ పనైనా చేయడానికి కొన్ని లక్షల మంది జన సైనికులు, ఎన్ఆర్ఐలు, యువత సిద్ధంగా ఉన్నారు. రైట్. అదే విధంగా ఇటు పిఠాపురానికి సంబంధించి జనసేన నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చారు. కొణిదెల సునీల్ గారు, ఆయన కూడా గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పిఠాపురంలో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆయన స్పందన ఏ విధంగా ఉందన్నది ఒకసారి మన సునీల్ గారు మాట్లాడమని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సునీల్ గారు, పిఠాపురం నియోజకవర్గం ప్రజల స్పందన ఈ రోజు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ రోజు ఒక మహాద్భుతమైన రోజు అండి. ఆ యొక్క అనుభూతుల్ని మనం ఈ రోజు చెప్పడానికి వర్ణించలేము. ప్రప్రథమంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వారణాసి గారు, మోదీ గారు ఎలా చేస్తున్నారో, ఇక్కడ దక్షిణ వారణాసి అంటారు పిఠాపురంని, దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనంతో, అమ్మవారి ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ రోజు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు ప్రజలు, ఇక్కడ పిఠాపురం ప్రజలు. బట్ ఎంత మెజార్టీ అనేదని మేము చూస్తున్నాము.
ఎవరు ఈ విజయాన్ని ఆపలేరండి. పవన్ కళ్యాణ్ గారు రాబోయే భవిష్యత్తులో ఒక ప్రపంచంలో సృష్టించబోతున్నారు, దీంట్లో నో డౌట్. అండ్ ఆయన ఎలా చేస్తే, ఎలా ఆదేశిస్తే మేమందరం జనసైకులందరం ఆయన వెనక కష్టపడి పనిచేయడానికి రెడీగా ఉన్నామండి. స్పందన చూస్తుంటే ఇవాళ అసలు ఎక్కడ కూడా రోడ్లు మొత్తం కూడా ఎక్కడికెక్కడ కిటికీలు ఉన్నాయి. ఇంత స్పందన మీరు ముందుగా ఊహించారా? ఊహించలేదంటే ఆల్రెడీ ఊహించుంటాము, బట్ ఇంత ఇదిగా ఉంటుందని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్, ఎప్పుడు ఊహించలేదు. ఇది ఒక జన సమూహం, ఏమన్నానో ఒక సునామీ అనాలో ఏమో అర్థం కాదు, నో వర్డ్స్ అండి, చెప్పలేము దీన్ని. ఒక అద్భుతమైన రోజు అండి ఈ రోజు, లైఫ్ లో మర్చిపోలేని రోజు ఈ రోజు. రైట్. ఇక్కడ స్పందన చూస్తుంటే ఎన్ఆర్ఐ ప్రతాప్ గారి దగ్గర నుంచి సునీల్ గారు వీళ్ళందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చాము. పవన్ కళ్యాణ్ గారి మాటను మేము శిరసా వహిస్తాము, ఆయన ఏది చెబితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారి గెలిపే జయంగా మేము పిఠాపురం రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మన పుట్టిన దేశానికి, పుట్టిన ప్రాంతానికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మాకు జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని చెప్పి వీళ్ళు చాలా ఆనందాన్ని వెలబుచ్చుతున్నారు. అయితే ఇక్కడ స్పందన చూసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇప్పటివరకు 1,00,000 అన్నారు. ఇక్కడ ఇది చూస్తుంటే ఈ రోజు స్పందన చూస్తే కానీ ఖచ్చితంగా 1,00,000 పైన మెజారిటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళైతే తమ ఆనందాన్ని వెలబుచ్చుతారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.